నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మరి చెట్టు వద్ద ఉన్నాము. ఈ చెట్టుకు సుమారు 700 సంవత్సరాల చరిత్ర గల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెట్టు వ్యాప్తి చెందింది. అయితే దీనికి ఈ మొదటి చెట్టు కావచ్చు, మొదటి వేరు కావచ్చు, ఎక్కడి నుంచి ఉంది ఎవరనేది కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా కనుక్కోలేకపోయారు. ప్రస్తుతం మన కెమెరా పర్సన్ చూపించినట్టు సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పిల్లల మరి చెట్టుకు ఏదైతే ఈ రోజు ప్రపంచ సుందరిమణులుగా పోటీలో ఉన్నారో ఆ పోటీలను పోటీలకు ఎవరైతే ఉన్నారో వారంతా సుమారు 22 మంది అమెరికన్ కి సంబంధించిన వాళ్ళంతా 22 మంది పాలమూరు జిల్లా కేంద్రంలోని పిల్లల మరి చెట్టును సందర్శించున్నారు. సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, అంటే 2 గంటల పాటు ఈ పిల్లల మరి ప్రాంతంలో వాళ్ళంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపనున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సుమారు 1000 మందితోన పోలీస్ శాఖ కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇట్లా వివిధ రకాల అధికారులంతా కూడా ఈ రోజు ఇక్కడ విధులు నిర్వహించున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే స్కూల్ కు సంబంధించిన విద్యార్థినులతో ఇంటరాక్షన్ అయ్యేది ఉంది. అదేవిధంగా ఫోటో సెషన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం దీని ఒక్కసారి పిల్లల మరి చరిత్రను ఒకసారి చూసుకుంటే 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పిల్లలు మరి గత 2-3 ఏళ్ల క్రితం కూడా జీవం మరోసారి పోసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి బ్యాక్టీరియా సోకి మనకు అందుబాటులోకి రాని లెవెల్లో ఉన్న ఫారెస్ట్ శాఖ అధికారులంతా వీటికి గ్లూకోజ్ బాటిల్స్ సిరంజల ద్వారా గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించి వీటిని పిల్లల మరి చెట్టును బతికించడం మనం చూస్తున్నాం. ఇవంతా ఏదైతే కలర్స్ వేసిన పైపులు ఉన్నాయో ఆ పైపుల ద్వారా వాటిని సిరంజలను ఎక్కించి ఈ రోజు ఈ పిల్లల మరి చాలు పాలమూరు పిల్లల మరి పాలమూరు అనే విధంగా ఫారెస్ట్ అధికారులు ఈ రోజు కాపాడినని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు 22 మంది అమెరికాకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళంతా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం వాళ్ళంతా 22 మందిలో ఇప్పుడు మనం ఇక్కడ మొక్కలు నాటే ప్రయత్నం సాయంకాలం వాళ్ళంతా ఎవరైతే సుందరమనులు ప్రపంచ సుందరమనులుగా పోటీ పడే వాళ్ళంతా కూడా 22 మంది వరకు సుమారు ఇక్కడికి వచ్చి చెట్లను నాటే విధంగా ఇక్కడ ఒక 11 ఒక్కొక్క చెట్టుకు ఇద్దరు ఎవరైతే అందగతులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఒక చెట్టుకు 2 చొప్పున నాటే అవకాశం ఉంది. ఇదంతా టోటల్ గా మనం చూస్తే ఒకసారి ఫారెస్ట్ అధికారులకు దక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పిల్లల మీద చెట్టు గత 2-3 ఇయర్స్ లో మనకు దక్కకుండా పోయే మూమెంట్ లో కూడా ఫారెస్ట్ అధికారులు వీటిని కాపాడినని చెప్పుకోవచ్చు. ఈ పిల్లల మీద చెట్టును అమెరికాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే 22 మంది ఉన్నారో ఆ 22 మంది ఇక్కడికి వచ్చి ఈ 4 ఎకరాల వ్యాప్తి చెందిన ఈ ప్రాంతంలో వాళ్ళంతా ఇక్కడ సందర్శించి ఇక్కడ మ్యూజియం కూడా ఉంది పక్కనే. కొన్ని దశాబ్ద కాలంలో క్రితము ఏదైతే ప్రముఖ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలను కూడా ఇక్కడ వాటిని చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోవడం సరే ఏ విధంగా సార్, ఎందుకంటే ఈ పిల్లల మరి చెట్టును కాపాడిన ఘనత కూడా మీ ఫారెస్ట్ అధికారులకే దక్కింది. ఈ రోజు వాటిని చూడడానికి ఈ రోజు ప్రపంచ అందగత్తెలంతా పోటీ పడే వాళ్ళంతా ఇక్కడికి రాబోతున్నారు. ఈ రోజు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరంతా? ఇది మన పాలమూరు జిల్లాకు ఇది ఒక గర్వకారణము. ఎందుకంటే మనందరికీ తెలుసు పాలమూరు జిల్లా అంటే విశిష్టత. జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది పిల్లల మరి. సో పిల్లల మరి అనేది మనకు గత 700 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇది పిల్లల మరి. కాబట్టి దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో దీని యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి మరి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళను మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ అందరినీ కూడా ఇక్కడ పంపించడం జరుగుతుంది. కాబట్టి మనకు కూడా దీనికి గర్వకారణం. మరి ఈ జిల్లాకు మనకు తెలంగాణ కూడా ఇది గర్వకారణం. ఇది ఒక నేచురల్ హెరిటేజ్ సైట్ కింద కూడా చెప్పుకోవచ్చు మనకు. సో ఇది 700 చరిత్ర ఉన్నటువంటి మర్రి చెట్టు. అదేవిధంగా దీనికి మీ అందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి తెగులు సోకడం వల్ల ఆల్మోస్ట్ క్షీణించే దశకు చేరుకొని ఉండేది. దీన్ని అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీన్ని ట్రీట్మెంట్ చేసి దీన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడం అంటాము, రీజువినేషన్ చేసినాము. సో చేయడం వల్ల మీకు ఇప్పుడు చూస్తున్నారు, అప్పుడు పరిస్థితి కూడా మీకు తెలుసు, చాలా వరకు కొమ్మలన్నీ ఎండిపోయి కింద పడిపోయి కొన్ని చెట్లు అప్రూట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి స్టేజ్ నుంచి మళ్ళీ తిరిగి దీన్ని కొత్త కొమ్మలు, కొత్త చిగుర్లు, ఆకులు
ఫ్రూట్స్ అన్ని కూడా వస్తున్నాయి, పక్షులు కూడా వస్తున్నాయి. సో ఒరిజినల్ వైభవం, పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరిగింది. దాని ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో ఇది మనకు ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు దీన్ని కన్జర్వ్ చేస్తాము, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు దీన్ని పెట్టుకుంటాము. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు మనకు అంతర్జాతీయంగా దీనికి గుర్తింపు లభిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే భవిష్యత్ కాలానికి కూడా ఇది అందుబాటులో ఉండే విధంగా పిల్లల మరి చెట్టు అనేది భవిష్యత్ కాలానికి కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఎవరైతే మిస్ వరల్డ్ గా పోటీ పడుతున్న సుందరి మన్నులు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ రోజు సాయంకాలం 5 గంటలకు పిల్లలు మరి ఈ పాలమూరు జిల్లా కేంద్రంలో పిల్లలు మరి చెట్టును ఇక్కడ సందర్శించి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు ఆ 2 గంటల పాటు 5 నుంచి 7 గంటల పాటు 7 గంటల వరకు ఇక్కడ వాళ్ళు కాలక్షేపం చేయనున్నారు. వివిధ రకాల విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు. అదేవిధంగా ఫోటో సెషన్స్, వివిధ రకాల అంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో తెలంగాణ ప్రభుత్వంకు ఎలాంటి అంటే ఈ ఇబ్బంది రాకుండా కూడా పోలీసు వ్యవస్థ, వివిధ రకాల అధికారులు, హెచ్ఓడీలు, ఆయా శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళంతా పర్యవేక్షణలో వాళ్ళంతా ఇక్కడ సందర్శించనున్నారు. పాలమూరు నుంచి మన కులవేలు కోసం మీ మధు.